హౌ టు క్రియేట్ సేఫ్పాల్ వ్యాలెట్. సో మనము సేఫ్పాల్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఈ విధంగా వచ్చేసి ప్లేస్టోర్లో సేఫ్పాల్ అని చెప్పేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత అందులో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చే ప్రికాషన్స్ బట్టి మనం వెళ్ళిపోవడం అన్నమాట. సో సేఫ్పాల్ వ్యాలెట్ ఇన్స్టాల్ అవుతుంది. సో చాలా ఈజీ ప్రొసీజరు. సో మనము ఈ హైఫై స్పేస్ ఐడి వేయాలంటే ఈ సేఫ్పాల్ వ్యాలెట్ కంపల్సరీ ఉండాలి. సో అందుకని చెప్పేసి సేఫ్పాల్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసేది ఎలాగనేది చూద్దాము. ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఒక 12 వర్డ్స్ వస్తాయి. అది కంపల్సరీ మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఒక 5 to 6 ప్లేసెస్లో పేపర్ మీద రాసుకోవడమో లేదా ఫోటో తీసి పెట్టుకోవడమో ఒక డిఫరెంట్ ప్లేసెస్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది ఉంటేనే మళ్ళీ మనము ఒకవేళ మొబైల్ పోయినా కూడా సరే ఈ యొక్క సేఫ్పాల్ వ్యాలెట్ని మళ్ళీ మనము మళ్ళీ తెప్పించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే కంపల్సరీ ఆ ఫేస్ కోడ్ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. అది లేదంటే మనం ఇంకేం చేయలేం. ఇందులో ఉన్న ఫండ్ అంతా మీరు చేసే వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్త పెట్టుకోవడం పెద్ద విషయం కాదు కదా, మనం జాగ్రత్త పెట్టుకున్నట్లయితే చాలు. అదొకటే ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఇదో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ చూడండి క్లియర్గా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేస్తానే పాస్వర్డ్ నేను జస్ట్ డిఫాల్ట్గా 1 2 3 4 5 6 పెడుతున్నాను. సో డిఫాల్ట్గా ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సో నేను ఈజీగా ఉండడానికి 1 2 3 4 5 6 పెట్టాను. సో వ్యాలెట్ వచ్చేసి క్రియేట్ అవుతుంది. సో ఇందులో బ్యాకప్ మనం బ్యాకప్ చేయొచ్చు అనమాట. సో ఈ బ్యాకప్ ఇంపార్టెంట్. నేను మామూలుగా వచ్చేసి మాన్యువల్గా చేస్తాను. సో డ్రైవ్లో కూడా ఎందుకు ఇంపార్టెంట్ అవసరం లేదు, సో మాన్యువల్గా చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ 3 టిక్ మార్క్ కొట్టేసి సో అప్లోడ్ కొట్టి సో మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. మనం పెట్టిన పాస్వర్డ్ 1 2 3 4 5 6. సో ఈ విధంగా వర్డ్ వచ్చింది కదా. ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ఒక చోట రాసి పెట్టుకోవాలన్నమాట. సో అలా రాసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. కాబట్టి రాయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈ వీడియో చేసేటప్పుడు రాసుకోవడం ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో రాస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అక్కడ ఏముందో అది మనం రాసి పెట్టుకుంటాం అనమాట. సో అమౌంట్, ఇంపాక్ట్, నెక్. సో మీరేం లేదు ఆ ఆర్డర్ ప్రకారము ఫస్ట్ది అమౌంట్, సెకండ్ది ఇంపాక్ట్, థర్డ్ది నెక్. సో మళ్ళీ వచ్చేసి పాస్ రివర్ FO ఫాయిల్. సో మళ్ళీ ఇదే ఆర్డర్ అనమాట. పాస్ రివర్. స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసుకోండి. ఓకేనా? నేను రఫ్గా రాస్తున్నాను. సో నెక్స్ట్ ఈరోడ్ సల్మాన్ క్రాక్. ఈరోడ్ సల్మాన్ క్రాక్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యానెల్ సాంగ్ నాస్టీ. ప్యానెల్ సాంగ్ నాస్టీ. సో ఈ ఆర్డర్ మళ్ళీ నెక్స్ట్ అని ఇప్పుడు ఇక్కడ ఉన్న మొబైల్లో ఉన్నది మనం ఏం చేసాము ఒక పేపర్లో రాసుకున్నాము. సో నెక్స్ట్ అని కొట్టినప్పుడు ఇక్కడ వర్డ్స్ వస్తున్నాయి. సో ఈ ఆర్డర్ ప్రకారము దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ది అది అమౌంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము అమౌంట్ అనేది ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. సెకండ్ ఏంటి ఇంపాక్ట్. సెకండ్ ఇక్కడ ఇంపాక్ట్. థర్డ్ వన్ ఏంటి నెక్. థర్డ్ వన్ ఏంటి ఇక్కడ పెట్టాల్సింది మనము నెక్. అదేవిధంగా ఫోర్త్ వన్ పాస్ రివర్ ఫాయిల్. ఇక్కడ పాస్ రివర్ ఫాయిల్. సో నెక్స్ట్ ఈరోడ్ సల్మాన్ క్రాక్. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఈరోడ్ సల్మాన్ క్రాక్. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏముంది నెక్స్ట్ ప్యానెల్ సాంగ్ నాస్టీ. సో ప్యానెల్ సాంగ్ నాస్టీ. సో అంతే అయిపోయింది అనమాట. ఇవి కరెక్ట్గా అరేంజ్ చేస్తే వెరిఫైని ఇస్తే సో మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది.
సో ఇక్కడ అలో అని క్లిక్ చేయండి. ఇది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద డౌన్లో వచ్చేసి ఇది ఇంటూ మార్క్ కొట్టారంటే ఇక్కడ డౌన్లో వచ్చేసి మేనేజ్ కాయిన్స్ అని ఉంటాయి. ఈ మేనేజ్ కాయిన్స్లోకి వెళ్ళి మనము అన్నీ ఆఫ్ చేసేసేయండి. బీటీసీ ఆఫ్ చేసాను, ఎథీరియం ఆఫ్ చేశాను, ట్రాన్ ఆఫ్ చేశాను, బిఎన్బి స్పాట్ చైన్ ఆఫ్ చేశాను, పాలిగాన్ మాత్రం అట్లే పెట్టుకుంటున్నాను. పాలిగాన్ మాత్రము. నెక్స్ట్ ఇది ఆఫ్ చేశాను, టిఓఎన్ ఇది మొత్తం ఇవన్నీ ఆఫ్ చేశాను అనమాట. సో ఎందుకంటే పైన డిస్ప్లే మనకు అవసరం లేదు. సో ఈ విధంగా వచ్చేసి పైన ఉన్నవన్నీ ఆఫ్ చేసాము. సో పాలిగాన్ మాత్రం పెట్టుకున్నాము, అది నెట్వర్క్ అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యూఎస్డిటి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. యూఎస్డిటి పాలిగాన్ ఇది ఒకటి ఆన్ చేసుకోండి. యూఎస్డిటి పాలిగాను ఇది ఒకటి ఆన్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ అని నొక్కితే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్క్రీన్ పైకి వెళ్ళి చూస్తే ఆ రెండు ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఉంటాయి. ఇక్కడికి డాలర్స్ తెప్పించుకోవాలి మనం. డాలర్స్ తెప్పించుకొని పాలిగాన్ వచ్చేసి ఒక $5, యూఎస్డిటి వచ్చేసి ఒక $51 తెప్పించుకొని సో ఈ ఎక్స్ప్లోర్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ డ్యాప్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇన్వైట్ లింక్ అప్లైన్ ఇక్కడ వచ్చేసి అప్లైన్ యొక్క ఇన్వైట్ లింక్ వచ్చేసి పేస్ట్ చేస్తాము. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో దీనికి వీడియో అటాచ్ చేస్తాను, చూడండి. ఓకేనా. ఇప్పుడు ఐడి ఎలా రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ ఈ లింక్ వచ్చేసి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనం సేఫ్ పాల్ ఆల్రెడీ సేఫ్ పాల్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తుంటాం కాబట్టి అందులో ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. ఇది వెబ్సైట్ లాగా అనమాట. ఇక్కడికి వెళ్ళి క్రోమ్ లాగా. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఇలా కొట్టేసి ఇందులో ఫస్ట్ పైన టాప్లో వచ్చేసి ఈ డి యాప్లో వచ్చేసి ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే పాలిగాన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటే డోంట్ ఆస్క్ మళ్ళీ అడగకుండా కన్ఫర్మ్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఇప్పుడు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ కనెక్ట్ అని అడుగుతుంది. కనెక్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఈ 3 లైన్స్ క్లిక్ చేసి కనెక్ట్ వ్యాలెట్ కొట్టిన తర్వాత ఇది కనెక్ట్ వ్యాలెట్. ఓకేనా. ఇది కనెక్ట్ వ్యాలెట్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఆల్ వ్యాలెట్స్ అనేసి. ఈ ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేసి ఇందులో సేఫ్ పాల్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఓకే కొట్టాలి. ఇక్కడ ఓకే కొడితే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. మేము జనరలైజ్గా వచ్చేసి ఇందులో ఇలా పాస్వర్డ్ పెట్టుకున్నాము, అంతే. ఐడి వచ్చేసి రిజిస్టర్ అయిపోయింది. సింపుల్. లింక్ తీసుకొని ఈ విధంగా రిజిస్టర్ చేసుకుంటే మీ ఐడి రిజిస్టర్ అయిపోయింది. ఎలా యాక్టివేట్ చేయాలో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం డాలర్స్ పెట్టుకొని.